తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా. అయ్యా, ఇప్పటి వరకు కూడా దాదాపుగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, గురుకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కస్తూరిబా స్కూళ్లలో 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మోడల్ స్కూల్లో 1,750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులతో సహా ఇలా రెవెన్యూ శాఖలో కానీ, పంచాయతీ రిజర్వేషన్లలో కానీ ప్రతి ఒక్క పార్టీలలో ఇలా లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఎక్కడేసిన గొంగడి ఎక్కడేసినటువంటి నోటిఫికేషన్లు అక్కడే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక నుంచి. ఇలా మా విద్యార్థులు బడుగుబడిన వర్గాల్లో ఆశా జ్యోతి ఆర్ కృష్ణ గారు పెట్టించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ పూరి గుడిసెలో పెట్టినటువంటి విద్యార్థి, ఒక రిక్షా కార్మికుడి విద్యార్థి, ఒక ఆటో డ్రైవర్ విద్యార్థి, ఒక రైతు బిడ్డ IAS IPS ఒక దేశ పౌరురాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే ఇవాళ ఆర్టిస్టన్న కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ రియంబర్స్మెంట్ విడుదల కాలేదే. ఇప్పటి వరకు BC SC ST హాస్టల్లో చదువుతున్నటువంటి హాస్టల్ సొంత భవనాలు కట్టలేదే. ఇలా ఆర్టిస్టన్న కొట్లాడి ఇలా మరి గురుకులాలు పెట్టిస్తే BC SC ST మైనార్టీ గురుకులాలు పెట్టిస్తే ఇలా రౌడీలు, గుండాలు, భూకబ్జాదారులు అయితే ఇలా భూములన్నీ ఎక్కడ పోతున్నాయి? నా పేద బడుగు బలైన జాతి బిడ్డలు బాగుపడాలని చెప్పి కృష్ణ పెట్టించినటువంటి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు ఎక్కడ పోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రతి ఒక్క BC బిడ్డ కూడా ఇలా చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇలా పంటలు పండలేక, కాలం సరిగా కాలేక, బిడ్డలను చదివించలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తల్ల మీద ఆడుతుంటే ఇలా కృష్ణ రాష్ట్ర ప్రభుత్వంతోనే ఇలా ఒక ఎంపీ కూడా రోడ్ల మీద ఉద్యమాలు చేస్తుంటే సిగ్గు స్వరం లేనటువంటి మంత్రులు కానీ ఇలా అధికారులు కానీ చీము నెత్తులు ఉంటే కనుక పేద విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కాదు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకొని డబుల్ పీజీలు చేసి MScలు MTechలు చేసి ఇలా ఉద్యోగాల కోసం ఇలా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో 11 రాష్ట్రాలు ఉన్నటువంటి 11 జిల్లాలు ఉన్నటువంటిది ఇలా 33 జిల్లాలు చేశారే. ఏ జిల్లాలో ఎక్కడ కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి? ప్రజల వద్దకు పాలన ఏ విధంగా వెళ్తుంది? ప్రభుత్వం నట్టనరక నడవదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. నేను అడిగేది ఒక్కటే, బిడ్డ ఖబర్దార్, ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు భర్తీ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీ కుర్చీలను ఎక్కడికక్కడ ఫిలప్ చేస్తారా? ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులను ఎప్పుడు వెంటనే భర్తీ చేస్తారా? లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థులు, అదేవిధంగా 26 లక్షల మంది నిరుద్యోగులు ఏకమైతే ఆర్కెస్ట్రా నేతృత్వంలో మరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు ఉండేది ఇంకా 2 ఏళ్ళు, మీరు కలలు కంటున్నారేమో ఇంకా 10 ఏళ్ళు ఉంటా. అరే 10 ఏళ్ళు ఉండేది పక్కన పెట్టి నువ్వు 2 ఏళ్ళు ఉండేది సరిగ్గా చూసుకోవాలంటే నోటిఫికేషన్లు విడుదల చేయి. నోటిఫికేషన్లు ఎప్పుడైతే వస్తాయో ప్రజల పక్షాన నీ పక్షంలో ఉంటారు, నీకు ఓటేసి నీ గద్ద మీద కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రజల కడుపు కొట్టే, ప్రజల ఉద్యోగాలను కాలరాస్తే ఎక్కడికక్కడ నీ బత్తం ఎమ్మెల్యేలను తిరగనీయం, మంత్రుల గైరావు చేస్తాం, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అక్కడ నోటిఫికేషన్లు వేశారు, యూనివర్సిటీలలో మొన్ననే 3,000 పైచిలకు నోటిఫికేషన్లు వేశారు, DSC వేశారు. అదేవిధంగా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నోటిఫికేషన్లు ఎందుకు అవుతున్నాయి? ఇది మరి పెట్టుబడిలో ఉన్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి తెలంగాణలో, ఇలా ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇలా విద్యార్థులకు నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే ఇలా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికక్కడ రిలీజ్ చేస్తుందో, టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందో, తెలంగాణలో కూడా అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. BC SC ST హాస్టళ్లకు సొంత భవనాలు కట్టాలి, గురుకులాలకు సొంత భవనాలు కట్టాలి. ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఎక్కడ ఆలస్యం చేస్తే మీ బట్టం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ